అంటే ఒక అపార్ట్మెంట్కి వస్తే ఇంతమంది జనం ఉన్నారేమో నాకు అర్థం కాలేదు. ఓకే 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 అంటే ఇక్కడ మహాలక్ష్ముల దీవెన బాగుందన్నట్టు అర్థం. అందరూ మహిళలందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా నవ్వుతా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చక్కగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇలా ఈవినింగ్ చల్లటి గాల్లో ఇలా మీ అందరు నవ్వు చూస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిరగలేదు ఇంత మంచి. ఓకే 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 తప్పకుండా. ఏదేమైనప్పటికీ మీరందరికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఊరూరా తిరిగి నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని నాకు ఒకసారి ఓటేయండి, 30 సంవత్సరాలు మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకునే విధంగా నేను పరిపాలన చేస్తాను అంటే నేను కూడా నిజమేమని అనుకున్నా ఆ రోజు యాక్చువల్గా. అలాంటిది స్టార్టింగ్ ప్రజావేదిక మనం ట్యాక్సులతో కట్టిన డబ్బులతోటి మన కష్టంతో కట్టిన డబ్బులు కూల్చడంతో మొదలు పెట్టాడు. అసలు ఈ భూమి మీద ఏదో 1000 సంవత్సరాల క్రితం పుస్తకాలు చదివినా కూడా ఇలా విధ్వంసంతో ఒక పరిపాలన మొదటి పెట్టిన వ్యక్తి నేను ఎవరిని చూడలేదు. మీరెవరన్నా చూసారేమో కానీ ఎవరన్నా చక్కగా ఇంట్లో వాళ్ళని తీసుకొని మంచి బట్టలు వేసుకొని పూజ చేసి పరిపాలన సాగిస్తారు. కానీ ప్రజావేదికను కూర్చడంతో అక్కడే ఆయన వ్యక్తిత్వం తెలిసిపోయింది. ఆ రోజు అర్థమైపోయింది ప్రజలకి ఇతని వల్ల 30 సంవత్సరాలు కాదు కదా, ఎప్పుడెప్పుడు పంపిద్దామని. ఏదేమైనప్పటికీ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని బయటకు వస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల కనీస బాధ్యత. మనం అనుకుంటా ఉన్నాం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికాలో, లేకపోతే సింగపూర్లోనూ ఇంకో చాట ఉద్యోగాలు. భారతదేశంలో 150 కోట్ల జనాభా, మన రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని ఉద్యోగాలు ఇవ్వగలరు తప్పించి ఈ భూమి భారాన్ని అంతా కూడా వేరే వాళ్ళు మోయలేరు. ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది అమెరికా లాంటి ప్లేసుల్లో, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసుల్లో కూడా. మనకి చదువుకున్న పిల్లల్ని మనం ఇంటికి దూరంగా ఉంచుకునే బదులు కనీసం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ముందు ప్రయత్నం అయితే చేయాలి. ఒక ఇండస్ట్రీని తీసుకురావాలంటే ఒక ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 3 యూనివర్సిటీలు ఉట్టిగా రాలేదు. ఒక వైస్ ఛాన్సలర్తో నేను మాట్లాడి ఆయన పొద్దున బ్రేక్ఫాస్ట్ మా ఇంటికి వస్తే చెప్పారు, సార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ విట్ యూనివర్సిటీ చెన్నైలో ఉంటే అక్కడ వైస్ ఛాన్సలర్కి ఒక మాట్లాడడానికి వచ్చినప్పుడు చూసి మీరు మా దగ్గరికి వచ్చి పెట్టండి అంటే ఆయన అక్కడే ఉంది సార్, అక్కడ ఏమీ లేదు, నేను వచ్చి యూనివర్సిటీ పెడితే నా దాంట్లో జాయిన్ అయ్యే దేవుడు, నేను 100 కోట్లు ఎక్కడ ఖర్చు పెడతానంటే 1కి 5 సార్లు వెళ్ళి ఆయన్ని కలిసి మీరు ఈ రోజు గురించి ఆలోచించొద్దు, ఈ రోజు ఇక్కడ ఏమీ లేవు, ఇది వాస్తవం, అయితే మీరు 10-15 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం మన ఇండియాలోనే ఒక మహానగరంగా కొత్త సిటీగా రాబోతుంది. ఆ రోజు మీ యూనివర్సిటీ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది. మీకు ఒక మంచి పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. మీకు ఏం కావాలంటే అవి చెప్పండి, నేను ఇస్తాను. నాకు 3 ఇవ్వండి, బిల్డింగ్ ఇవ్వండి, ల్యాబ్స్ ఇవ్వండి, మంచి ఫ్యాకల్టీని పెట్టండి, మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అవినీతి ఎవ్వరు అడగకుండా నేను చూసుకుంటానని ఆయన చెప్తే దానికి వాళ్ళు ముగ్ధులై 3 యూనివర్సిటీలు పెడితే అవి వచ్చినాయి తప్పించి ఇంట్లో కూర్చుంటేనే ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఒక్క యూనివర్సిటీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ వచ్చేటువంటి పరిస్థితి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి ఏ విధమైనటువంటి పరిపాలన. ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్ని వర్గాల ప్రజలకి 4 రూపాయలు డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారు, అందుకని రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, వీటికి ఓట్లు లేవు, ఇదేదో గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ ఇండివిజువల్స్ కి బెనిఫిట్ అవ్వనేటువంటి ఒక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా సమగ్ర పరిపాలన చేసేవాళ్ళు. అంటే అన్ని వర్గాల ప్రజలకి, అంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి పథకాలంత అవసరం కాకపోవచ్చు, కాకపోతే మీకు వెళ్ళడానికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా మంచి బ్రిడ్జెస్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ ఉండాలి. అదేవిధంగా రోడ్డు మీద మహిళలు 8-10 వచ్చినప్పుడు గంజాయి తాగి గోల చేసే వాళ్ళు ఉండకూడదు ఈ రోడ్ల మీద. ఇవి కనీసం ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కనీస జ్ఞానం. ఆయన టైం అంతా ప్రతిపక్ష నాయకుల మీద, లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎలా చేయించాలి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి తప్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రోజుకు ఒకటి గంజాయి అమ్ముతా ఉంటే వాడిని కనీసం అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. దాని గురించి ఆలోచన ఓపిక లేదు ఆయనకి.
గంజాయిని దేశం అంతా కూడా తీసుకొచ్చారు. రాజధాని కట్టబోయా అంటే రాజధాని లేదు, కానీ రాజధాని ఎక్స్ప్రెస్ అంట మంచి మందు కంపెనీని పెట్టారు, రాజధాని ఎక్స్ప్రెస్. వాడికి అనుకోయా 700 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు పెడితే వాళ్ళు ఇచ్చినట్టున్నారు పేర్లు, రాజధాని ఎక్స్ప్రెస్, భూమ్ భూమ్, రాయల్ సింహ పేర్లు చూడండి. అసలు ఇది పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితి చాలా అదే ఆలోచిస్తే కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఇవన్నీ పోగా ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట. ఎందుకు మనకేం అవసరం ఈ ల్యాండ్ టైటిల్? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అవసరం ఏంటి? మనం అమ్మితే ఎవరైనా మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు, ఆ పేపర్స్ మనం ఎంతో భద్రంగా పెట్టుకుంటాం. అవి అసలు మన ఇంట్లో డాక్యుమెంట్లు ఉంటేనే ఎవరు ఈసీని పుట్టించారు, రిజిస్టర్ ఆఫీస్ లో ఎవరు తాకట్టు పెడతారో తెలుసుకోలేని పరిస్థితి. మీ సంగతి ఏమో నాకు అదే ఎప్పుడు అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఉంటుందా? అసలు గ్యారంటీ లేదు. అలాంటిది తీసుకెళ్లి నీ దగ్గరే ఒరిజినల్ డాక్యుమెంట్లు పెట్టుకుంటే నీకేం క్రెడిబిలిటీ ఉంది? ఎందుకు అసలు నీకు ఎవరన్నా ఇస్తారా? నేను చూసి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు 5 ఎకరాల దగ్గర స్థలాల దగ్గర గొడవలో ఇద్దరు రోడ్డు మీద తిరుగుతున్నారా లేదా? మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మట్లేదు, మిగిలిన ఎట్లా నమ్ముతారు నిన్ను అసలు? ఇది పరిస్థితి. కాబట్టి పొరపాటున ఆయన ఇస్తే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, ఉన్న పరిశ్రమలు మిగిలిన 4-5 కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆదాయం తగ్గినప్పుడు ఆయన ఓట్ల రాజకీయం కోసం, మళ్ళీ గెలవటం కోసం విపరీతంగా పన్నులు వేస్తారు. పన్నులు అంటే మీకు కరెంటు బిల్లు చూడండి ఎన్నిసార్లు పెరిగిందో. రేపు 5 సంవత్సరాల్లో ఇంకో 3-4 రెట్లు పెంచిన ఆశ్చర్యపోకర్లేదు. మందు ధర పెంచి వేస్తారు. చెత్త పన్ను, ఇంక ఏ పన్ను కావాలంటే అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఆస్తి పన్ను, అన్ని పన్నులు పెంచుకుంటా పోవడం తప్పించి ఆయనకి బయట నుంచి ఆదాయం తెచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన చూసి ₹1 పెట్టుబడి పెట్టేవాడు కూడా ఎవ్వడు లేడు ఈ ప్రాంతంలో. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి, మీరు ఆ రోజు ఎంత ఎండ ఉన్నా, టీవీలో ఎంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఓటింగ్కి వెళ్ళండి ఒక్కరోజు. ఎందుకంటే అమ్మా మేము అన్ని సుఖాలు అందుకొని, నేను కూడా 25 సంవత్సరాలుగా అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏసీలోనే ఉన్నా. 3 నెలల నుంచి మండు టెండర్లో చెవటల్లో ఎందుకు తిరుగుతున్నాం అంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పిల్లలని, చిన్న పిల్లలు వాళ్ళు నవ్వుతా ఉంటే పాపం వాళ్ళు వచ్చేటువంటి సమాజం ఈ గంజాయి ఒకటే కాదు. నిన్న నాకు ఒకటి చూపించారు, ఐవీ డ్రగ్స్ వాడుతూ ఉన్నారు, ఫోటోలు పంపించారు. ఐవీ డ్రగ్స్ వాడుతున్నారు 14-15 సంవత్సరాల పిల్లలు. మీరందరూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటారు. పిల్లలు ఎటుపోతున్నారో తెలియదు, వాళ్ళకి ఏ చాక్లెట్లో గంజాయి కలిపి పెట్టారో తెలియదు. అలాగే అట్లాగా నేను ఒక్కసారి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనం సమాజం నా ఒక్క ఓటుతో పోయేది ఏందని మనం అనుకుంటాం, కానీ ఈ ఒక్క ఓటుతోటి చాలా చాలా చేంజెస్ వస్తాయి. కాబట్టి మంచి మెజారిటీతో మీరు గెలిపిస్తే ఆ కృతజ్ఞతతోటి మీకోసం 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాం మేము. మన గుంటూరు పౌరుషాన్ని, గుంటూరు నీతి నిజాయితీ ఆల్రెడీ ఈ రోజు ఇండియా మొత్తం చర్చించుకుంటా ఉంది. నామినేషన్ వేసిన తర్వాత ఇంకా ముందు కూడా ఇంకా అద్భుతంగా చర్చించుకునే విధంగా నేను ప్రవర్తిస్తానని మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమ్మా అదేవిధంగా ఈస్ట్ మన నజీర్ గారి గురించి మీకు తెలుసు. నజీర్ గారు కూడా ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త. ఆయన సొంత డబ్బులు, ఆయన బిజినెస్ లో వచ్చిన ₹4, ₹2 ప్రజాసేవకు వాడుతూ ఏ రోజైనా కూడా ఫోన్లో అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఈరోజు పోయినసారి ఓడిపోయినా కూడా నిరుత్సాహం చెందకుండా ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకి ఎటువంటి అవినీతి మరకలు లేవు. యువకుడు, అవతల వ్యక్తి 10 సంవత్సరాల నుంచి పనిచేసి ఉన్నాడు. అంత గంజాయి అమ్ముతుంది కూడా అతనే. కాబట్టి అతన్ని పూర్తిగా అతని బంధువులు కొన్ని రోడ్లు వేశారు. ఆ రోడ్లన్నీ కూడా నాణ్యత లేని రోడ్లు, 6 నెలలు 1 ఇయర్కి గుంతలు పడేటువంటి రోడ్లు. కాబట్టి ఆయన నేను ఇద్దరం ఒకరికి తోడుగా అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతాన్ని బాగు చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ, ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని, ఒకటి గొంతు బాగాలేదు, 2 టైం లేదు. మీ అందరికీ కృతజ్ఞతలు, మంచి అభిమానాన్ని చూపించిన వారందరికీ కూడా థ్యాంక్ యూ అమ్మా. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.